నమస్తే. తెలంగాణ మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు. ఆయనే మల్లారెడ్డి. మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడు భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ ముగ్గురు కర్ణాటకకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ని బెంగళూరులో కలవటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. వాస్తవానికి ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు. ఇలాంటి సందర్భంలో స్థానికమైనటువంటి నేతలు వారి రాకను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకనంటే మల్లారెడ్డి అంటే ఆయన ఒక స్పెషల్ పర్సన్ అని చెప్పాలి. ఇటీవలనే కేశవరం గ్రామంలో గిరిజనులకు సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకున్నటువంటి వ్యవహారంలో ఆయనతో పాటు కొడుకు, అల్లుడు, కుటుంబ సభ్యులంతా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది వారి మీద. ఇలాంటి సందర్భంలో తాజాగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కళాశాలల నిర్మాణాలు అక్రమంగా జరిగాయి అనే ఆరోపణలతో అవి వాస్తవం అని రుజువు కూడా అయింది. ఇలాంటి క్రమంలో నిర్మాణం చేపడుతున్నటువంటి వాటినన్నిటినీ ఇది చేశారు, అంటే అక్కడ కూల్చేశారు రెవెన్యూ అధికారులు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఆయన ఆస్తులను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, విమర్శలు కానీ, ఆరోపణలు కానీ, వాటి నేపథ్యంలో మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక గౌరవం ఉండదు. ఇలాంటి సందర్భంలో ఆయన రాష్ట్ర నేతలను కాదని ఒక ముఖ్యమైనటువంటి నేతను కలవటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే ముఖ్యమంత్రి సలహాదారు ఎవరైతే వేం నరేందర్ రెడ్డి ఆయన కలిశారు. కలిసిన తర్వాత చర్చలు కూడా విఫలమయ్యాయి. ఇలాంటి సందర్భంలో డీకే శివకుమార్ ద్వారా ఢిల్లీ, ముఖ్యంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఈ ముగ్గురిని కలవటానికి, వారితో మంతనాలు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో. ఎట్టి పరిస్థితుల్లోనూ మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనే నివేదికను ఇప్పటికే హైకమాండ్కు పంపించారు. తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, నేనేదో వ్యాపార పని నిమిత్తం నాకు మిత్రుడిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ని స్నేహపూర్వకంగానే కలిశాను, రాజకీయాల ప్రస్తావన రాలేదు అని వ్యాఖ్యలు చేశారు. కానీ కలిసింది మాత్రం రాజకీయ అంశమే. సో ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం మల్లారెడ్డి కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా ఉండాలి, ఆహ్వానించకూడదు అనే దాని మీద ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా మారింది. ఎందుకంటే ఆయనపై ఉన్నటువంటి కేసులు, వస్తున్నటువంటి ఆరోపణలు, వినిపిస్తున్నటువంటి విమర్శలు, వీటన్నిటికీ చెక్ పెట్టాలి. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి వెళ్తే మనకి కొంత ఉపశమనం కలుగుతుంది అనే భావనలో మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు కూడా ఒక రకమైనటువంటి న్యూస్ నడుస్తుంది తెలంగాణలో. ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా డీకే శివకుమార్ని కలవటం అనేది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి కాంగ్రెస్ హైకమాండ్తో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నటువంటి మల్లారెడ్డి, భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, అంటే ఆయన కుమారుడు, అల్లుడు, ఈ ముగ్గురికి ఎలాంటి పరిస్థితి వస్తుందనేది కీలకంగా మారినటువంటి అంశం.